వెల్కమ్ టు T1 అకాడమీ ఇంగ్లీష్ క్లాసెస్. సో ఈరోజు మనం మన ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకోబోయే కొత్త టాపిక్ ప్రెపోజిషన్స్. ఆల్రెడీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్లో ప్రెపోజిషన్స్ గురించి తెలుసుకున్నాము. ప్రెపోజిషన్స్ అంటే దీన్ని రెండు వర్డ్స్గా మనం బ్రేక్ చేయొచ్చు. ప్రీ పొజిషన్ అంటే ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ దానికి ఒక పొజిషన్ని మనకి తెలియజెప్పే వర్డ్స్ని ప్రెపోజిషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, the cow is under the tree. సో ఈ సెంటెన్స్లో ఈ వాక్యంలో మనకి అండర్ అనేది పొజిషన్ వర్డ్, రైట్? ఈ అండర్ అనేది మనకి కౌ అంటే ఈ సెంటెన్స్లో ఉన్న నౌన్ యొక్క పొజిషన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ప్రెపోజిషన్. సో ప్రెపోజిషన్స్ ఆర్ వర్డ్స్ విచ్ టెల్ us about the positions of the nouns in a sentence. సో ఈరోజు మనం ప్రెపోజిషన్స్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ని తెలుసుకుందాము. సో వాట్ ఈస్ అ ప్రెపోజిషన్? అ ప్రెపోజిషన్ ఈజ్ అ వర్డ్ దట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అ నౌన్ అండ్ అ ప్రొనౌన్. ఒక సెంటెన్స్లో రెండు నౌన్స్ ఉంటాయి, ఆ రెండు నౌన్స్కి మధ్యలో గల రిలేషన్షిప్ ఏంటి? ఇందాక చూసిన సెంటెన్స్లో ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ అన్నప్పుడు కౌ కూడా నౌనే, ట్రీ కూడా నౌనే. ఈ రెండు నౌన్స్ ఎలా రిలేటెడ్? కౌ చెట్టు కింద నించుంది, సో వాటి రెండిటి రిలేషన్ చెప్తుంది కాబట్టి ఆ వర్డ్ ప్రెపోజిషన్ అయింది. అండ్ అనదర్ వర్డ్ ఇన్ అ సెంటెన్స్. సేమ్ ఎగ్జాంపుల్, ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. సో యూ హ్యావ్ టూ నౌన్స్ హియర్. ఈ రెండు నౌన్స్ యొక్క రిలేషన్షిప్ గురించి చెప్తుంది కాబట్టి అండర్ అనేది preposition అయింది. So let us now understand what is a prepositional phrase. What is a prepositional phrase? A group of words that begin with a preposition or end with a noun or a pronoun are called prepositional phrases. A phrase is a smaller part of a sentence. ఒక సెంటెన్స్, ఒక మనిషి బొమ్మ గీసుకుంటే, ఓకే, ఇవి స్మాలర్ లిమ్స్, ఇవి లార్జర్ లిమ్స్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది సెంటెన్స్ అయితే గనక ఈ స్మాలర్ లింబ్ వచ్చేసి ఫ్రేజ్, ఈ లార్జర్ లింబ్ వచ్చేసి క్లాజ్. ఓకే, ఫ్రేజ్ అనే దాంట్లో ఒక వర్బ్ కానీ ఉండొచ్చు, వర్బ్ ఉండకపోవచ్చు. వన్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఆ పార్ట్లో వర్బ్ ఉండొచ్చు, వర్బ్ ఉండకపోవచ్చు, బట్ దాంట్లో ప్రెపోజిషన్ ఉంటుంది. సో వర్డ్స్ విచ్ బిగిన్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ అ ప్రెపోజిషన్ అండ్ ఎండ్ విత్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. విల్ టేక్ ద సేమ్ సెంటెన్స్. ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. ఓకే, ఇప్పుడు ప్రెపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ అ ప్రెపోజిషన్. మనకి ప్రెపోజిషన్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాం. సో దిస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈస్ కాల్డ్ అ ప్రెపోజిషనల్ ఫ్రేజ్. బిగిన్స్ విత్ అ ప్రెపోజిషన్, ఎండ్స్ విత్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. ట్రీ ఈజ్ అ నౌన్, నేమ్ ఆఫ్ అ థింగ్. అండర్ ఈజ్ అ ప్రెపోజిషన్ ఆల్రెడీ. సో దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ కాల్డ్ అ ప్రెపోజిషనల్ ఫ్రేజ్. ఓకే, now what is ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రెపోజిషన్? ఓకే, ఫస్ట్ ప్రెపోజిషనల్ ఫ్రేజ్ చూసాము, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రెపోజిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రెపోజిషన్ అంటే ఏంటి? ప్రెపోజిషన్ ఏ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తోంది. సో ద నౌన్ ఆర్ ద ప్రొనౌన్ దట్ ఫాలోస్ ద ప్రెపోజిషన్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రెపోజిషన్. ఇప్పుడు ప్రెపోజిషన్ అండర్, ఇప్పుడు దీని తర్వాత వచ్చిన నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏంటి? ట్రీ. సో ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ అనే సెంటెన్స్లో, అనే వాక్యంలో అండర్ ద ట్రీ అనేది ప్రెపోజిషనల్ ఫ్రేజ్. దీంట్లో ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రెపోజిషన్ వచ్చేసి ద ట్రీ. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. సో మనందరికీ ఆల్రెడీ తెలిసిందే, ప్రెపోజిషన్స్ ఆర్ యూస్డ్ టు డిస్క్రైబ్ లొకేషన్. లొకేషన్ అంటే యాట్, ఇన్, అండర్, అంతేనా? టైమ్, వెన్, etc etc. Okay, and movement. For example, Susie placed her books under his desk. Okay, placed her books under somebody else's desk. Now
when using pronouns as the objects, ఇప్పుడు ఇక్కడ అండర్ హిస్ డెస్క్ అనేది prepositional phrase, రైట్? ఇప్పుడు డెస్క్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద preposition. ఎందుకు? అండర్ ఈజ్ ఇండికేటింగ్ ద డెస్క్. సో అండర్ హిస్ డెస్క్ లో డెస్క్, హిస్ డెస్క్ బికమ్స్ ద ఆబ్జెక్ట్. సో వెన్ యూజింగ్ ప్రొనౌన్స్, ఇది ప్రొనౌన్ కదా, when using pronouns as the objects of the preposition, use object pronouns. Okay? Ante don't use pronouns which are subjective. ఆ ఆబ్జెక్ట్ ని ఇండికేట్ చేసే ప్రొనౌన్స్ ని మాత్రమే వాడండి. Now what are object pronouns? Rita described the book to me. Okay? Me, her, his, him, their. These are object pronouns. So ilanti pronouns ne vaadali when you are using pronouns as the objects of the preposition. All right? Next. Now object అని మనం ఇందాక చెప్పుకున్న సెంటెన్స్ లో the cow is under the ట్రీ, దీంట్లో ద ట్రీని మనం ఆబ్జెక్ట్గా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము, రైట్? నా ఇది సింగులర్ ఆబ్జెక్టా ప్లూరల్ ఆబ్జెక్టా? సింగులర్ ఆబ్జెక్ట్, రైట్? ఇది సింగులర్ ఆబ్జెక్ట్, బట్ యూ కెన్ ఆల్సో యూస్ prepositional phrases or objects of prepositions for compound objects. ఎలా? What is a compound object? Compound అంటే mixture of two, an object consisting two or more words. For example, have you spoken to Susie and them? అంటే సూజీయే కాకుండా వేరే వాళ్ళతో కూడా, రైట్? I discussed the issue with him and her. If I say I discussed the issue with her అంటే సింగిల్ ఆబ్జెక్ట్. హిమ్ అండ్ హర్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మధ్యలో వచ్చింది కాబట్టి హిమ్ అండ్ హర్ అని రెండు ప్రొనౌన్స్ వచ్చినాయి కాబట్టి దిస్ బికమ్స్ ఏ కంపౌండ్ ఆబ్జెక్ట్. ఆల్వేస్ యూజ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇన్ కంపౌండ్ ఆబ్జెక్ట్. ఇందాకే చెప్పుకున్నాం మనం హిమ్, హర్, హిజ్, దే ఆర్ ఆల్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. నెక్స్ట్, avoid using a reflexive pronoun, himself, herself, reflexive pronouns. Remember, so avoid using a reflexive pronoun as the object of preposition when an object pronoun is needed. For example, Mr. Bob stood between Todd and myself. ఎవరైనా మధ్యలో నించుంటే ఆయనకి నాకు మధ్యలో ఉన్నారు, ఓకే? బట్ ఇఫ్ యు సే మిస్టర్ బాబ్ స్టూడ్ బిట్వీన్ టాడ్ అండ్ మీ, దెన్ యు ఆర్ కరెక్ట్. You should not use a reflexive pronoun, myself, yourself, themselves, self anoche words, right? When using me in a compound object, always make sure me comes at the last. Me ane padani, nenu ane padani vaadinappudu nannu nenu mundunchukovoddu, mimmalni meeru mundunchukovoddu, always put yourself at the end. Same way, he and I went to the party. ఇలా చెప్పినప్పుడు కూడా ఐ అండ్ హీ అనకూడదు, హీ అండ్ ఐ. యోర్ సెల్ఫ్ షుడ్ ఆల్వేస్ కమ్ ఎట్ ద లాస్ట్. మనం ఎప్పుడు వెనకాల పెట్టుకోవాలి. యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ ఎట్ ద లాస్ట్. సో వెన్ యూజింగ్ మీ or when using I in a sentence, always make sure that me or I comes last, comes at the end. Now write down these and memorize. Write down all the prepositions that you are able to see here on the screen. All the prepositions, ikkada unna prepositions anni, they are indicating time, position, movement and location. Ivanni you write down and make a list and try and make sentences using singular prepositions as well as, singular pronouns as well as compound objects. Okay, another list. Now, when can we use prepositional phrases as adjectives or adverbs? When a prepositional phrase is used to describe a noun or a pronoun, it acts as an adjective. Already manaki adjective ante describing words ani telusu. Manam already mana parts of speech video lo cheppukunnamu. Adjectives are describing words. So
ఇప్పుడు ఈ ప్రెపోజిషనల్ ఫ్రేజ్ అనేది ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ఒక నామవాచకాన్ని కానీ ఒక సర్వనామాన్ని కానీ ఒక పర్సన్ని కానీ లేకపోతే దాని ప్లేస్లో వచ్చే వేరే వర్డ్ని కానీ డిస్క్రైబ్ చేస్తే డిఫైన్ చేస్తే అప్పుడు ఆ ప్రెపోజిషనల్ ఫ్రేజ్ కూడా ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ adjective. Same way, if the prepositional phrase is qualifying a verb, qualifying an adjective or qualifying another adverb, అదే adverb definition కదా. Adverb definition ఏంటి? Words which describe, add meaning or qualify verbs, adjectives and other adverbs are called adverbs. ఆ డ్యూటీని prepositional phrase చేసినప్పుడు it can also act as a adverb. Now let us see the example of a prepositional phrase as an adjective. The books in our library are very new. New అనేది adjective kada. In our library are very new. Same way, everyone from our school is fascinating. From where? From our school. From our school is the prepositional phrase. Remember, prepositional phrase is that part of the sentence which begins with a preposition and ends with a noun or a pronoun. Similarly, look at this sentence. The books in our library. In anedi already preposition. Our library. So, in our library. Library is a noun. Chot peru library kada. So, library is a noun. Now, this prepositional phrase performing the function of an adjective. What is it describing? Everyone from our school. It is talking about everybody in the school. Same way, this books. Which books? Which books? Books in our school library. The books are very new and man cheppatledu. If you say the books are very new, then new is the adjective. But what books? Which books are new? The books of our school library. The books in our library are new. Same way, everybody from our school is fascinating. Everybody is fascinating ante fascinating becomes the adjective. But here, everyone from where? Everyone from our school. So, these two phrases in these sentences are performing the functions of adjectives because in the first sentence, they're talking about the books. In the second sentence, they're talking about the students or the people in that particular school. Andukani, ee rendu phrases adjective phrases ga perkontayi. Okay. Now, a prepositional phrase that is used as an adjective is called an adjective phrase. A prepositional phrase which is used as an adjective is called an adjective phrase. Always place an adjective phrase as close as possible to the noun that it modifies. In that sentence lo, everyone in our school is fascinating. Ide kada sentence no? Right? Everyone in our school is fascinating. Now, deentlo manam adjective phrase edannamu? In our school is the adjective phrase. Now, look at the definition. Always place an adjective phrase as close as possible to the word that it is modifying. Indake manam cheppunnam. In our school is modifying the everyone. The word everyone. So, place this as close as possible to the word that it is modifying. Now let us try and change this sentence. Everyone is fascinating in our school. Ade meaning radu. Everyone is fascinating ante everyone is dreaming in our school ani, right? So everyone is fascinating ante everyone is dreaming in our school. But this sentence means to say mana aa school lo ni andru chaala fascinating ga untarante chaala beautiful ga chaala intelligent ga untaru, right? So everyone is fascinating in our school annappudu this adjective phrase doesn't hold good. Andukani whenever you are using an adjective phrase, place it as close as possible to the noun that it is modifying, noun or pronoun that it is modifying. For example, the man in the blue jacket explained the budget. Ikkada in the blue jacket, always remember prepositional phrase ante begins with a preposition, ends with a noun or a pronoun, right? So which man? The man in the blue jacket. What did he do? He explained the
budget. Now in the blue jacket అనేది ఏ word ని modify చేస్తుంది? It is modifying the noun man, right? But if you say the man explained the budget in the blue jacket ante, are you talking about the man or are you talking about the jacket or are you talking about the budget? There's no clarity. Here when you're saying the man in the blue jacket ante, the person who was wearing a blue jacket వేసుకున్న మనిషి budget explain చేశాడు అని చెప్తున్నాము, right? Budget explain చేసిన అతను బ్లూ జాకెట్ వేసుకున్నాడు అనడం కూడా కరెక్టే. But you cannot say budget, the man explained the budget in the blue jacket. అక్కడ మనం ఇంపార్టెన్స్ బ్లూ జాకెట్కి ఇస్తున్నామా, బడ్జెట్కి ఇస్తున్నామా, లేకపోతే పర్సన్కి ఇస్తున్నామా? వీఆర్ నాట్ డిస్క్రైబింగ్ ఎనీథింగ్ దేర్. సో ఆల్వేస్ ప్లేస్ ద ప్రెపోజిషనల్ ఫ్రేజ్ ఆర్ యువర్ adjective phrase as close as possible to the noun or pronoun that it is modifying. Adjective అంటే noun or pronoun ని modify చేస్తుంది కాబట్టి keep it as close as possible to the noun or pronoun that it is modifying. A prepositional phrase that modifies a verb is called an adverb phrase. Already you are aware of this, okay? An adverb phrase can tell, it will answer the questions when, where, why or how. When, where, why or how an action takes place. For example, Carol went to the library. Where did Carol go? Where ane question answer చేస్తుంది. Where did Carol go? Carol went to the library. Again, a phrase that begins with a preposition and ends with a noun or a pronoun, but it is answering the questions when, where, why and how an action takes place. Such a phrase is called an adverb phrase. Inko sentence chudam. She investigated until nightfall. When did she investigate? Until nightfall. The librarian asked about her purpose. Okay? Why did the librarian ask? The librarian asked about her purpose. So, an adjective phrase is a phrase that modifies a noun or a pronoun. It is a prepositional phrase. Now, a prepositional phrase that modifies a verb is called an adverb phrase. An adverb phrase will answer questions like when, where, why or how a certain action has happened. Let us move on. Now, always remember a verb must at all times agree with the subject. Ante singular subject ki, singular and plural manandarki telusu, one and many. Singular subject ki vaadalsina verbs, plural subject ki vaadalsina verbs vidividiga untayi. So your verb must always agree with the subject. For example, he does his work in time. So he does his work in time. Inlo subject enti ante what is the sentence talking about? Sentence is talking about some he. Okay? Indulo verb emundi? Does. అంటే మీరు చెప్పిన మనం అనుకున్నట్టుగా సింగులర్ సబ్జెక్ట్కి వర్బ్లో ఎస్ ఉంటుంది. సింపుల్ ట్రిక్ ఇది. సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వర్బ్లో ఎస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లూరల్గా మార్చి చూద్దాం. లెట్స్ యూజ్ ప్లూరల్ సబ్జెక్ట్ ఫర్ డూయింగ్ ద వర్క్. ఓకే, ప్లూరల్ ఏం రాయొచ్చు? దే, అంతే కదా. దే డూ దేర్ వర్క్ ఇన్ టైమ్, అంతేనా? హీ డస్ హిస్ వర్క్ ఇన్ టైమ్ అంటే ఒక జెంటిల్మెన్ గురించి మాట్లాడుతున్నాము. దే అంటే ప్రాబ్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ అ టీమ్. సో దే డూ దేర్ వర్క్. ఇప్పుడు చూడండి, దే అనేది ప్లూరల్, రైట్? మోర్ దెన్ వన్. డూ, ఈ డూలో ఎస్ వచ్చిందా? రాలేదు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అంటే సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గట్టుగా వర్బ్ వాడడము. Now you try and make some more sentences with singular and plural subjects and tell me whether the verbs will vary or not. మీ subject and verb agreement లో ఉన్నాయా లేదా అనేది మీ ట్రై చేయండి. Frame some sentences and let's move on here. So, a verb must always agree with its subject. Sometimes a prepositional phrase comes between a subject and its verb. At such times, make sure the verb agrees with the subject and not with the object of the preposition. Subject ki action ki మధ్యలో ఒకవేళ preposition phrase వచ్చినప్పుడు
మీ prepositional phrase, మీ verb అనేది it is talking about the subject and not the object, right? So always make sure that the verb in your prepositional phrase agrees with the subject of the sentence and not the object of the preposition. To help you decide whether to use a singular or plural, mentally cross out the prepositional phrase. ఆ prepositional phrase దాన్ని పక్కన పెట్టి మీ సెంటెన్స్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇఫ్ యువర్ సెంటెన్స్ ఈజ్ సౌండింగ్ కరెక్ట్, మీకే కరెక్ట్గా సౌండ్ చేస్తే యువర్ verb is in agreement with the noun. Otherwise, there is something wrong with your sentence. For example, the plans for a new town hall are intense. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? Which is the main noun in the sentence? Town hall అనేది కూడా నౌనే, plans అనేది కూడా నౌనే. But which is, what are you talking about? Are you talking about the town hall or are you talking about the plans? We are talking about the plans. Plans are plural. అంతేనా? ప్లూరల్తో ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఆర్ వస్తుంది, రైట్? ద ప్లాన్స్ ఆర్ ఇంటెన్స్. అందుకే నేను అన్నాను మెంటలీ క్రాస్ అవుట్ ద prepositional phrase. ఇది prepositional phrase. ఇది లేకుండా సెంటెన్స్ చదవండి. ద ప్లాన్స్ ఆర్ ఇంటెన్స్. If you are making your preposition, your verb in coordination with your prepositional phrase, ikkada is rasaru ankondi. The plans for a new town hall is intense annaru ankondi. If you are thinking that if you make this as the subject of your sentence, then your sentence is grammatically wrong. The subject of the sentence is talking about plans. Plans అనేది plural కాబట్టి verb కూడా pluralే ఉండాలి. Similarly, a decision on these issues is necessary. ఇదే సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతోంది? ఒక డెసిషన్ గురించి మాట్లాడుతుంది, ఒక నిర్ణయం గురించి మాట్లాడుతుంది. A decision on these issues, ఏవో కొన్ని మ్యాటర్స్ మీద డిసిషన్ తీసుకోవడం అనివార్యం, ఇంపార్టెంట్, నెసెసరీ, నీడెడ్. ఓకే, సో ఈ సెంటెన్స్లో మెయిన్ ఫోకస్ మనది డిసిషన్ మీద ఉంది. డిసిషన్ అనేది సింగ్యులర్. ఇందాకే నేను చెప్పాను, ఇది సింగులర్ అయితే ఇందులో ఎస్ వస్తుంది, ఇది ప్లూరల్ అయితే వర్బ్లో ఎస్ రాదు. సింపుల్ ట్రిక్. ఇఫ్ యువర్ సబ్జెక్ట్ ఇస్ సింగులర్, యువర్ వర్బ్ విల్ క్యారీ ఎన్ ఎస్. ఓకే, ఇఫ్ యువర్ సబ్జెక్ట్ ఇస్ ప్లూరల్, ద వర్బ్ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఎస్. The only exception is if you are making a sentence with I. For example, before we move to object, please look here. I see many cars on the way. Okay? ఇప్పుడు ఈ సెంటెన్స్లో సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుంది? కార్స్ గురించి మాట్లాడుతుందా, నా గురించి మాట్లాడుతుందా? సెంటెన్స్ నా గురించి మాట్లాడుతుంది. సో I is the subject, C is the verb. రైట్, జస్ట్ లుక్ ఎట్ ద సెంటెన్స్. నాకు తెలుసు మీ మైండ్లో చాలా డౌట్లు వస్తున్నాయి. ఇందాక ఒక చెప్పారు ఈ ఫ్రేమ్ మారేటప్పటికి ఇంకోటి చెప్తున్నారని. జస్ట్ సెంటెన్స్ని చూడండి. సెంటెన్స్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఐ ఈజ్ ద సబ్జెక్ట్, వర్బ్ వచ్చేసి సి. ఇదే సెంటెన్స్ని ఇంకొక సబ్జెక్ట్ తోటి, ప్లూరల్ సబ్జెక్ట్ తోటి రాస్తాను నేను. ఇప్పుడు ఇంకొక సింగులర్ సబ్జెక్ట్, ఐ ఈజ్ సింగులర్. ఓకే, లెట్స్ టేక్ అనదర్ సింగులర్ సబ్జెక్ట్. ఓకే, షీ సీస్ మెనీ కార్స్ ఆన్ ద వే. ఇందాకటి ఫ్రేమ్ సెంటెన్స్ వచ్చిందా? షీ సింగులర్, సో ద వర్బ్ ఈస్ క్యారింగ్ an S. Now let us use a plural subject. They see many cars on the way. Right? Same ఇందాక నేను చెప్పింది couple of seconds ago. If the subject is plural, there is no S in the verb. Right? డూతో చెప్పాను, డూ అండ్ డస్. ఇప్పుడు సి అండ్ సీస్తో చెప్తున్నాను. షీ ఈజ్ ద సింగులర్ సబ్జెక్ట్, సో యువర్ వర్బ్ ఈస్ క్యారింగ్ ఎన్ ఎస్. షీ సీజ్ మెనీ కార్స్ ఆన్ ద వే. తను డ్రైవ్ చేస్తున్నప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు. సేమ్ వే దే ఈజ్ ప్లూరల్ సబ్జెక్ట్, దే సీ. సో దే ప్లూరల్ ఉంది కాబట్టి వర్బ్ సింగులర్ వచ్చేసింది. వర్బ్స్కి సింగులర్ ప్లూరల్ ఉండదు, జస్ట్ మీకు టెక్నిక్ చెప్పడానికి. దే సీ మెనీ కార్స్ ఆన్ ద వే. ఈ రెండిటికి కాకుండా ఓన్లీ ఎక్సెప్షన్ ఐ అని వాడినప్పుడు, ఐ ఈజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్
plural. So I sees many cars, I does my work అనకూడదు. I do my work, I see many cars on the way. So I is always supposed to be treated as plural subject. Alright? So subject verb agreement వచ్చినప్పుడు simple clue, if there is an S, then the subject has to be singular. If there is no S, then the subject has to be plural. I hope this point is clear. Let's go back to prepositional phrases. Okay. Object of the preposition. ఇందాకే చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ అంటే preposition తర్వాత వచ్చే noun usually is the object. What is object? Recognize an object of the preposition when you see one. How? Prepositions often begin with prepositional phrases. Already tells you, under the tree, in the class. To complete the phrase, the preposition usually teams up with a noun or a pronoun or a gerund. What is a gerund? A gerund is an ing word which is used in place of a noun, or which is given the subject form. For example, swimming is a good exercise. Swimming here is a gerund. Though it is a verb, ing and action word, since it is given the position of the subject of the sentence, swimming is called a gerund. Okay? So, prepositions often begin with prepositional phrases. To complete such phrases, the preposition usually teams up with a noun or a pronoun. Ante kada? Under the tree, in the class, noun or pronoun. It teams up with a noun or a pronoun or a gerund or the object of the preposition. Ikkada tree kuda object, class kuda object. For example, at noon. Indulo enti? At is the preposition indication of time. Noon is the object of preposition or it is the noun. Indak manam cheppukunnatte tree object of preposition anochu, noun kuda anochu. Behind them. Behind is the position. Venakala, it is showing you. In front, behind. Okay? Them anedi pronoun. Antena? వాళ్ళకి అనడానికి them అనే pronoun వాడతాము. So them is the pronoun and it is also the object of the preposition behind. Without sneezing. Without is a preposition, లేకుండా without. Sneezing is the gerund. ఇందాకే చెప్పాను నేను. If the ing word is in the subject place, it becomes a gerund. It is a gerund or it is a part of the object of the preposition. The object of the preposition will often have modifiers that add description. At the kitchen counter. ఇంకా కొంచెం దాన్ని ప్రొలాంగ్ చేయడానికి మోడిఫైయర్స్ని యాడ్ చేస్తారు ఆబ్జెక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్, at the kitchen counter. At preposition indicating position, place. The kitchen are the modifiers to the counter. Which counter? Ticket counter or kitchen counter? Kitchen counter. So at the kitchen counter. Between us only. Okay? Between is the preposition. Us is the pronoun or the object. Only is the modifier. Ikkada only anedi stress kosam vadutunnam. This secret is between us only. Ante ee vishayam mana madhyalone undali ani cheppadaniki, right? So only anedi is a modifier which is used to put some stress. Without completely finishing. Without is a preposition. Completely is the modifier and finishing is the gerund. Object of the preposition lo next point, infrequently a clause will be the object of the preposition. For example, in class today we talked about what Mr. Duncan expects in our next research essay. So about anedi preposition, what Mr. Duncan expects in our next research anedi clause. It's a long part of the sentence. Indake cheppukunnam, short part of the sentence without a verb is a phrase. Long part of the sentence with an object, subject and a verb but is not making complete sense as a clause. So about is the preposition and what Mr. Duncan expects in our research essay is the noun clause. Endukante it's beginning with a noun or object of the preposition. What did the class talk about? They talked about what Mr. Duncan expects in their next research essay.
ఇప్పుడు prepositional practice. Identify prepositions in the following sentences and then identify the object. Preposition identify చేయడం చాలా easy. So let's identify. I don't want to go before the judge tomorrow. I don't want to go before the judge tomorrow. Which word is showing you the position? Correct. Before. Eduruga, judge eduruga. Okay. Which is the object? What is before indicating? Before is indicating the judge. So the judge is the object and before is the preposition. Next, Andrew tossed the ball into the air. Andrew tossed the ball into the air. Which is the word which is showing you the position here? Into. Into is the preposition. దీనికి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? It is indicating air. It is showing you talking about the air. So this is the object of the preposition. Sienna ran quickly across the yard. Across, from one end to other end. So across is your preposition and the yard is the object of the preposition. Right? Next, Christian walked inside his house to get his dad. So which word is talking about positions? Preposition. Inside. So inside is the preposition and object is the house. Antena? Kelvin is a great musician and often plays shows around the country. Kelvin is a great musician and often plays shows around the country. Here, often is the preposition because it is a preposition of time. It is indicating time, frequently. And what is the object here? Shows. Shows is the object. Show ante athan musician kabatti shows chestadu. Often plays shows around the country. In fact, okay, next sentence. Kelvin is a great musician and often plays shows around the country. It's a huge sentence. Rendu parts unnai. Kelvin is a great musician. Indulo preposition unda? There is no preposition. And often plays shows around the country. So around becomes your preposition. And around where? Around what? Around the country. So this becomes your object of the preposition. Next sentence. Now next thing, make a list of all the prepositions, other prepositions that you can think of. Ikkada before, into, across, inside, around icharu. Already manam intaku mundu video venaki scroll cheste meeru there is a list, 2 slides full of prepositions. So you can think of prepositions and make a list of some more prepositions that you can think of and also use them in sentences of your own and try and identify the object of your preposition. Okay? Now, prepositions versus conjunctions. Prepositions ante position indicate chese words. Conjunctions ante joining words. Junction joins. Okay? Prepositions can also act as connecting words. Prepositions are like words like on, over, from, to, about, for, against, with, etc. In general, a preposition glues, sticks a noun or a pronoun into a sentence. That is, a pronoun is only able to connect a noun element into a sentence. Like, what are conjunctions then? Conjunctions are also connecting words, but they do more than what a preposition does. What do? Conjunctions are words like and, but, because, then, also. Those are all conjunctions. In contrast to a preposition kakanda, a conjunction can connect any 2 elements of the sentence, any 2 like elements of the sentence. Most notably, conjunctions have the ability to connect verbs together. For example, and dance. Right? Singing and dancing are verbs. And is a conjunction. So conjunctions have the ability to connect verbs together, whereas prepositions can only insert nouns or pronouns into a
sentence. This means that conjunctions can connect two sentences together and conjunctions introduce verbs, whereas prepositions introduce you to nouns or pronouns. Prepositions versus conjunctions. Decide whether each underlined word is a preposition or a conjunction. Now, ఇందులో ఇది అండర్లైన్ చేస్తాను, ఇందులో ఇది అండర్లైన్ చేస్తాను. ఓకే అండ్ ఓకే ఓకే, వెరీ ఈజీ ఫర్ మీ టు ఐడెంటిఫై. Now let us try and understand. Decide whether each of the underlined word is a preposition or a conjunction, and let us try to explain. Let us try to understand. Okay, I want to read a book, or I want to read a good book beside a tree. Beside the tree. I want to read a good book beside the tree. ఇప్పుడు ఈ సెంటెన్స్లో let us first identify the parts of speech. I pronoun, want అంటే verb, to is already a preposition, right? Read verb, and the are articles. Articles come under adjectives. Okay, good kuda adjective. Book, beside అనేది preposition లేకపోతే conjunction. Beside is a preposition here because it is telling you where you want to read the book. You want to read the book beside the tree. Next, after we danced, we went out for a walk. After we danced, we went out for a walk. ఇప్పుడు we danced అనేది ఒక సెంటెన్స్, we went out for a walk అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలిపే వర్డ్ ఏది? ఆఫ్టర్. సో వర్డ్స్ విచ్ ఆర్ జాయినింగ్ వర్డ్స్ దే ఆర్ కాల్డ్ కంజంక్షన్స్. అందుకని ఆఫ్టర్ బికమ్స్ ద conjunction. We danced. After we danced, we went out for a walk. We went out. Position, in, out. While you were away, you missed lots of work. While you were away అనేది ఒక సెంటెన్స్, అంటే you were not around, you were not there. You missed lots of work అనేది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్సెస్ని కలిపి మీనింగ్ఫుల్గా కలిపిన వర్డ్ while. సో జాయినింగ్ వర్డ్స్ ఆర్ conjunctions. It's not a preposition. Clear? She sent him a text instead of speaking. She sent him a text. Okay? Of speaking అనేది phrase. అంతే కదా? Now, ఈ రెండింటిని కనెక్ట్ చేసే వర్డ్ instead. ఇందాక చెప్పుకున్నట్టు connecting words are all conjunctions. He left the room without talking to anyone. He left the room talking to anyone. ఈ రెండింటిని కలిపేది without. So without becomes a conjunction. The train had to stop because of the weather. The train had to stop. ఒక సెంటెన్స్. Of the weather అనేది phrase. It's not a complete meaning. ఈ of the weather కి complete sense దీంతో కనెక్ట్ చేసి ఇచ్చిన వర్డ్ because. So because becomes the conjunction. So that was the story about prepositions. Prepositions, prepositional phrases, adjective phrases, adverb phrases, object of preposition, subject verb agreement, and differences between conjunctions and prepositions. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి ఇతర ఆస్పైరెంట్స్ తోటి షేర్ చేయండి.